గుడ్ మార్నింగ్ ఎవరివన్, నేను మీ రమేష్ పోతరాజు. ఇలా ఈనాడు దినపత్రిక వచ్చిన 4-5 వార్తలు చూద్దాం. ముందుగా కాళేశ్వరం తుది బిల్లులు చెల్లించొద్దని సర్కార్ నిర్ణయం. ఈనాడులో ఈ వార్త ముఖ్యాంశం. ఎందుకంటే అగో ప్రాజెక్టు కట్టించుకున్నప్పుడు పైసలు ఇవ్వాలి కానీ మీకు అనుమానం రావచ్చు. ముచ్చట ఏంటంటే మేడిగడ్డ కుంగడంతో పాటు అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు కూడా సమస్యలు ఉన్నట్లు జాతీయ డ్యామ్ సేఫ్టీ అధికారులు పేర్కొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చూసిరా, మనం ఏమైనా ఇల్లు కట్టుకుంటే మేస్త్రి మొత్తం పైసలు వేయం కదా గట్టన్నట్టు. మొన్నటిదాకా ఈ మేడిగడ్డ కుంగిపోయిందని వార్తలు చూసాం కదా. అవిటితో పాటు అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు కూడా సమస్యలు ఉన్నాయట. మరి కింద మీద ఉన్నప్పుడు మేస్త్రికి మొత్తం పైసలు ఇస్తామా? అట్లే ఈ ప్రాజెక్టులు కట్టిన కూడా పైసలు ఇవ్వద్దని సర్కార్ నిర్ణయించింది. కాకపోతే చిన్న మొత్తాలకే తొలి ప్రాధాన్యం. చిన్న చిన్న ఖర్చుల మనం అయితే పైసలు ఇస్తారట. ఇది ఒక ప్రధాన అంశంగానే చెప్పుకోవచ్చు మనం. ఇది ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి. ఇంకా ఇక్కడికి వద్దాం. తెలంగాణ నుండి సోనియా పోటీ చెయ్యాలి. పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం. నిన్న విస్తృత స్థాయి సమావేశం అయింది కదా. దాంట్లో మనం ముందు నుంచి అనుకున్నట్టుగానే ఈ మన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సోనియమ్మ రామ తెలంగాణకు రా అని అడుగుతారు. మరి వస్తుందా? వస్తే ఏ నుంచి పోటీ చేస్తుంది? ఉమ్మడి మెదక్ నుంచి పోటీ చేస్తుందా? మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి చేస్తుందా? ఏ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా అనేది మళ్ళీ కొంత చర్చ. 4 రోజులు అయితే ఛానల్ ఎగబడతాయి. నాకు తెలిసి ఏనాటి నుంచి అవుతుంది కదా. ఇంకోటి, రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దోచుకుని ఇప్పుడు నెలగాక ముందుకే మా హామీల మీద పుస్తకం రిలీజ్ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. అంటే దీనికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీవి 420 హామీలు ఇప్పటికీ ప్రారంభించింది ఒక్కటే ఎగ్గుంటది కాలయాపన అని కేటీఆర్ నిన్న చెప్పినట్టు. ఈ కాంగ్రెస్ హామీలు 420 ఉన్నాయని చెప్పేసి 420 ఒక బుక్ రిలీజ్ చేశారు. దాని గురించి రేవంత్ రెడ్డి అన్నాడు. నెలగాక ముందుకే బుక్ రిలీజ్ చేశారు, రాష్ట్రాన్ని అంతా దోసుకుని ఆయన అన్నాడు. ఈయనేమంటాడు? కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇప్పటికి ప్రారంభించింది ఒక్కటే ఎగ్గొట్టేందుకే కాలయాపన. ఇక తెలంగాణ బలం గలం బీఆర్ఎస్ఏ, పార్లమెంట్ లో రాష్ట్రం కోసం కొట్లాడేది మేమే అంటుంది ఇంకా కేటీఆర్. మరి ఎప్పుడైనా కొట్లాడాడో చూడాలి. ఇక్కడ కింద రాసిన ఏమనుకోకూడదు, పెద్ద బాబుది. నెలాఖరులోగా ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ అంటే మన అందరికి పెద్దబాబే కదా. ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాడు. ఇక నెలాఖరు వరకల తుంటి ఎంక ఎరిగింది కదా. మరి సాపై ప్రజాక్షేత్రంలోకి వచ్చినాక మరి అప్పటి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసే విధంగా కాంగ్రెస్ మీద పోరాటం చేస్తాడా? మరి ఏమైతే అసలు ఈ పార్లమెంట్ ఎన్నికలనే నిలబడా అనే అనుమానాలు వచ్చినాయి. మరి నెలాఖరులో ఎవరైతే ప్రజాక్షేత్రంలోకి వస్తాడట, ఏం చెప్తాడో చూడాలి. సో ఓవరాల్ గా ఇది ఈనాడు చూడండి ప్రధాన అంశాలు. మరిన్ని అంశాలతో మళ్ళొక వీడియోలో జరసేపట్ల మళ్ళీ చెప్తా. అంటిల్ స్టే ట్యూన్. సమర్థిత బ్రహ్మాస్త్రం, యుధిష్ఠిర వార్త. నేను మీ రమేష్ పోతరాజు.